స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సెప్టెంబర్ 17 మంగళవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశివారు పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులేసేందుకు కుటుంబ సభ్యులతో ముఖ్య నిర్ణయాలు చర్చిస్తారు. అద్భుతమైన శుభకాలం ఇది. ఏ పని తలపెట్టినా విజయం ఉంటుంది. ఎదురుచూస్తున్న ఫలితం ఒకటి ఇప్పుడు సిద్ధిస్తుంది. పదవీ లాభం ఉంది. స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. క్రమంగా ఉన్నత స్థితి పొందుతారు. మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శృంగారంపై మనసు మరలుతుంది. మీ జీవితాన్ని సమతుల్యంగా ఉండేలా చూసుకోండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు త్వరగా పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. ఆదాయపరంగా కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. మీ భాగస్వామితో కొత్తగా ఏదైనా చేయడానికి ప్రణాళిక తయారు చేయొచ్చు. అలాంటి ప్రణాళిక మనస్సుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. శుభవార్త వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నిటిలో సఫలీకృతమవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. జీవితంలో భాగస్వామి వలన అనుకోకుండా ధనప్రాప్తి గోచరిస్తుంది. మీ మంచితనంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళతారు. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండొచ్చు. అధైర్యపడకుండా డాక్టర్ని సంప్రదించటం ఉత్తమం. అదృష్టం కలిసొస్తుంది. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీ చాకచక్యంతో కుటుంబంలో ఆందోళన సమసిపోతుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితం కూడా అలాగే ఉంటుంది. భాగస్వాముల నుంచి ఆశించిన సహకారం ఉండదు. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆదాయం నిలకడగా ఉంటుంది. దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొనండి. పేదవారికి దాన ధర్మాలు చెయ్యండి. చిన్న చిన్న దోషాలున్నా సమసిపోతాయి. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: పండితులు, న్యాయమూర్తులు మరియు మీకు జ్ఞానం ఇచ్చిన వారి కోసం కృతజ్ఞతగా మరియు గౌరవంగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.